కొందరి రాజకీయ నాయకులకు ఉండే కళలు ఏవైతే ఉంటాయో, ఆ కళలను కొన్నిసార్లు ప్రశంసించాలేమో. ఎందుకంటే, అంత ఈజీగా రంగులు మారుస్తూ ఉండడం, అంత ఈజీగా మాటలు మారుస్తూ ఉండడం, మినిమమ్ కమిట్మెంట్, కన్సిస్టెన్సీ లేకుండా ఉండడం, అన్నీ లేకుండా కూడా చాలా కాన్ఫిడెంట్‌గా జనం ముందు ప్రవర్తిస్తూ ఉండడం. ఈ ఇది అన్ని కళల్లో కంటే కూడా చాలా పెద్ద కళ. కనీసం ఒక్కసారైనా మనసుకి అనిపిస్తది కదా! అరే! మనం ఇలా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ మాట ఎన్ని సార్లు చెబుతాం? ఇలా ఎన్ని సార్లు మాట్లాడదాం? అరే! జనం ఏమనుకుంటారో అని కనీసం మన ముఖ కవళికల్లో అయినా కాసింత చేంజెస్ కనిపిస్తది. కానీ కొందరు రాజకీయ నాయకుల్లో అదసలు ఏ కోశానా కనిపించదు. చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతూ ఉంటారు. మనం అలా ముందు వరుసలో మాట్లాడుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఈ దేశంలో సెల్ ఫోన్ తీసుకొచ్చింది నేనే అంటారు. ఈ దేశంలో ఐటీ తీసుకొచ్చింది నేనే అంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా హైదరాబాద్ నిర్మించింది దానికి కారణం నేనే అంటారు. అని ఎవ్రీథింగ్. అసలు ఈ దేశంలో నేషనల్ హైవేలు అనే కాన్సెప్ట్ తెచ్చిందే నేనంటారు. అది ఈయనకు సంబంధం లేకుండా ఈయన ముఖ్యమంత్రి కాకముందే జరిగిపోయినవన్నీ కానీ ఈయన అకౌంట్లో వేసుకుంటారు. వేరే నాయకుల క్రెడిట్ కూడా తన అకౌంట్లోనే చాలా ఈజీగా వేసుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్కి అండ్ ఒకటి ఇదే అని కాదు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను అనే సంగతిని కూడా ఒక్కసారి మర్చిపోయి మొదటిసారే ముఖ్యమంత్రి అయ్యాను అనే విధంగా ప్రవర్తించుకుంటూ తాను ప్రజల ముందు మాట్లాడే మాటలు కూడా. తాజాగా రాయలసీమ గురించి నంద్యాలలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, రాయలసీమను రతనాల సీమ చేస్తా, రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా, నంబర్ 1 స్థానంలో నిలబెడతా, రాయలసీమను హార్టికల్చర్ క్లబ్ చేస్తాను, అయితే నాకు కొంచెం టైం పడుతుంది, మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలా. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు తెలిసి ఇవే మాట్లాడింటారు. అప్పుడు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి అంత అవగాహన ఉండదు. నాకు తెలిసి అప్పుడు ఇవే మాట్లాడి ఉంటారు. ఇక చంద్రబాబు సార్ చూస్తున్నప్పుడు 2014 నుంచి ఇవే చూస్తున్నాం. 95 రామారావు గారిని దించేసి 2004 వరకు ఇవే, ఇవి 14 నుంచి అవే, ఇప్పుడు అవే. ఎప్పుడు రాయలసీమ రతనాల సీమ చేసేది? కనీసం చంద్రబాబు గారి వల్ల ఒక్క ప్రాజెక్టు లేకుండా ఒక చుక్క నీళ్ళు రాయలసీమకి ఎక్కువ ఏమన్నా వచ్చాయా? అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడగలుగుతారు? ఇక చంద్రబాబు గారిని ఎన్నిసార్లు సీఎం చేయాలి? రాయలసీమను రతనాల సీమ చేయాలంటే ఎన్నిసార్లు సీఎం చేయాలి? పోనీ రాయలసీమ మీద చంద్రబాబు సార్ యొక్క ముద్ర ఏంటి? పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. కియా ఒకటి మొన్న ఆయన హయాంలో తీసుకొచ్చారేమో. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ సిటీ ఏదైతే ఉందో రాజశేఖర్ రెడ్డి గారి తన వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది రాయలసీమ అంతో ఎంతో. ఆ శ్రీ సిటీని వీళ్ళు వ్యతిరేకించారు. రాయలసీమకు నీళ్లు పోతిరెడ్డిపాడు, దాది అంతో ఎంతో వెడల్పోయిందంటే రాజశేఖర రెడ్డి గారి వల్ల. పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు చేస్తే కృష్ణాలో రక్తం పారుతుందని చెప్పి దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూర్చున్నారు. ఆ తెలంగాణ వైపు నాగం జనార్దన్ రెడ్డి కూర్చోమని చెప్పింది చంద్రబాబు గారే కదా. మరి ఎట్లా ఈ మాటలు ఇంత కాన్ఫిడెంట్గా? రాయలసీమ విషయంలో చంద్రబాబు గారి పాత్ర ఏమైనా ఉందా? డెవలప్మెంట్ ఇక 16 సంవత్సరం అండి ముఖ్యమంత్రిగా, నాలుగోసారి 16 సంవత్సరాల నుంచి ఉన్నారు. కనీసం ఒక ముద్ర వేసుకునేటట్లయినా వద్దా? నేను అదే అంటాను. ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం ముందు చూశారు, నవ్వుతో నా భవిష్యత్తు. నిజంగానే అసలు కొందరికే సాధ్యం. చంద్రబాబు సార్ లాంటి వాళ్ళకైతే ఇంకా అది వెన్నతో పెట్టిన విద్య అనే మాట కూడా చిన్నపోతుందేమో. సార్ కోసం ఏదైనా ఒక కొత్త సామెత కనిపెట్టాల్సి ఉంటుంది.